పొత్తూరి విజయలక్ష్మి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 1వ తేదీన విజయలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటి నుండి అరెస్టు వరకు జరిగిన విషయాలను ఏడీసీపీ గున్నం రామకృష్ణ మీడియాకు వివరించారు. భార్యను అతనికి దూరం చేసిందన్న కారణంతో సుబ్రహ్మణ్యం అతని మైనర్ కొడుకు విజయలక్ష్మిని హెచ్పీ కాలనీలో హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. 7,000 సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లుగా ఏడీసీపీ చెప్పారు. నిందితుడు సుబ్రహ్మణ్యం అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని ఏడీసీపీ చెప్పారు. ఈ కేసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1/10/2025 తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ కేసులో ఫిర్యాదుదారులకి గొల్లపూడిలోని బొమ్మసాని సుబ్బారావు నగర్ వద్ద మురుగునీటిలో మహిళ మృతదేహం ఉన్నదని చెప్పి సమాచారం అందింది. ఆ సమాచారంపై ఆమె సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అది ఒక గుర్తు తెలియని స్త్రీకి చెందిన మృతదేహం అని, అయితే ఆ అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు తల కనిపించలేదని, ముండం భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించారు. మృతదేహం సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని స్త్రీగా అనిపించింది. అలాగే శరీరంపై ఏ విధమైన దుస్తులు లేకుండా ఉన్నది. దీనిపై ఫిర్యాదుదారులు మౌలిక పోలీస్ స్టేషన్కి హాజరై 1/10/2025 తేదీన సాయంత్రం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం 194 BNSS యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించడం. దీన్ని సీరియస్గా తీసుకుని మన కమిషనర్ గారు రాజశేఖర బాబు గారి ఉత్తర్వుల ప్రకారం మన టీమ్స్ దుర్గారావు అండ్ సిఐ ఉమామేశ్వరరావు అండ్ ఆనంద్ కుమార్ మిగిలిన స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దీని మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.